పిఠాపురం అండి లోకల్ అండి. లోపల ఎలా ఉందండి పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. మేము ఇప్పటి వరకు చూడని విధంగా పనితీరు చాలా బాగా అభివృద్ధి అయిందని అనుకుంటున్నాం. అందరూ కూడా చాలా బాగా అనుకుంటాం కూడా విన్నాం. చాలా బాగా అంటే ఈ 9 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు, ఏం పనులు చేశారు? రోడ్లు కూడా చాలా వరకు చిన్న చిన్న ఊర్లో కూడా రోడ్లు పడ్డం, కొన్ని దేవాలయానికి మంచిగా చేయడం అలాంటివి. ఇప్పుడు దాకా మీ పిఠాపురానికి ఎంత మంది ఎమ్మెల్యేలు చూస్తుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితీరు ఎలా ఉంది ఇప్పుడు కొత్తది? ముందు చూసిన ఎమ్మెల్యే గారి కంటే ఈయన చాలా బెటర్ అని మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం కూడా. అలాగే జరుగుతుంది ఆయన పరిపాలన కూడా. ఎందుకని అలా? అంటే ముందు ఎమ్మెల్యే గారు ఏదైనా సమస్య వస్తుందో చెప్పడానికి వెళ్ళినా కూడా అంతలా పట్టించుకోలేదు మాకు. దానివల్ల ఈయనకి వేరే వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారు చెప్పడానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ సమస్యలు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ అందుబాటులో ఉంటున్నారా, వస్తున్నారా? ఇక్కడ మీ సమస్యలు ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన తరపున కింద వాళ్ళు ప్రతిదీ వెంటనే పట్టించుకోవడం అన్ని జరుగుతుంది. గతంలో చూస్తే మీకు ఇక్కడ సమస్యలు కానీ రోడ్డు పరిస్థితి కానీ చాలా చాలా మెరుగ్గానే ఉన్నాయి. బాగా కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం బాగుందంటారా ఇది బాగుందంటారా? జనసేన బాగుంది. మళ్ళీ వైసీపీ వచ్చేది ఉందంటే అవకాశం ఉందంటే లేదండి, మాకైతే పవన్ కళ్యాణ్ కావాలి. నేనే గెలుస్తానంటాడు మళ్ళీ సరే. అంత అయితే లేదని పవన్ కళ్యాణ్ అయితే మాకు చాలా బాగా పరిపాలన చాలా బాగా నచ్చింది. చేసాడు, ఏం చేశాడు ఒకసారి చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ ఏరియాలో సమస్యలు మా ఏరియాలో సమస్యలు అంటే రోడ్లు, మున్సిపల్ క్లీనింగ్ అవన్నీ చాలా బాగున్నాయి. హాస్పిటల్ కానీ హాస్పిటల్ చేశారండి. అంటే ఇక్కడ సభ జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటారు సభ? అదైతే చాలా భారీగా జనవరి వస్తారు, వెళ్తాం కల్పంగా. నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా, ఒక పిఠాపురం ఒక సభ్యురాలుగా అలా వెళ్తాం. ఎలా ఉందనుకుంటున్నారు? ఎలా ఉంటుంది అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనుకుంటారు? ఆయన మాట్లాడితేనే చాలా అనుకుంటాం. ఆయన ఎలా మాట్లాడతారో అలాగే చాలా సార్లు చూసే ఉంటాం కదా. ఓకే, ఒక మాటలో చెప్పండి, ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం? చాలా బాగుంది. చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళిద్దరు కూటమి బీజేపీ కలిసి అంతా ముందుకు మంచిగానే జరుగుతుంది ఇప్పటి వరకు. నెక్స్ట్ కూడా బాగా జరగాలని, ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగా జరగాలని అనుకుంటున్నాను. చెప్తున్నారు ఏం చేశారు ఈ 9 నెలల్లో? మరి ఏ పనులు మొదలెట్టారు, ఇప్పుడే మొదలెట్టారు చెప్తున్నారు. ఏం చేశారు? ఏం పనులు పెట్టారు? మా గొడవ, మా పశువులు సంతాయి చెప్తున్నారు. ఇంకా బాగా ఉంది. దాని విషయం చెప్పుకుంటున్నాం, బాగా చెప్తున్నారు బాబు. ఎంతమంది వచ్చారు, ఎవరు చేయలేదు, ఈయన వచ్చి చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం. పశువుల వ్యాపారం చేస్తారు వాళ్ళతో, ఎవరు చర్చ చేస్తున్నారు. చాలా జబ్బు అయిపోతాను బాబు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు, గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు, ఏం అభివృద్ధి చేశారు? బాగా ఉందండి. 9 నెలలు ఇదే మొదలెట్టారు, ఇప్పుడే ఫస్ట్ మొదలెట్టారు. ఎలా ఉంది మీరు అంత ముందు రోడ్ల పరిస్థితి కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పడకల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నారా? హాస్పిటల్ చదవలేదు నాకు అన్నారా, పుచ్చి చదవదు. బాగుందండి, చదవలేదు. మాటలో చెప్పండి, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? ఎలా బాగుందండి, ఎమ్మెల్యే పనితీరు బాగుందండి. బాగుందండి. థ్యాంక్స్ అండి. అది అర్థం కదండి, 9 నెలలకి 5 సంవత్సరాలు మనం కంపేర్ చేయలేం కదండి. ఇంకా మాకు వచ్చింది ఏంటంటే శాలరీస్ 10కి 8కి వచ్చి ప్రజెంట్ 5 తరగతి లోపల మనకు క్రెడిట్ అవుతున్నాయి. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే ఒక జీనియస్, ఫ్యూచర్ మీద అవగాహన ఉండి ఒక లాంగ్ పీరియడ్ పరిపాలన బాగా చేయాలని ఒక యాటిట్యూడ్ వ్యక్తి అండి ఆయన. ఐ లైక్ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.